నామ్కే వాస్తే కాల్పుల విరమణగా సాగుతోంది శాంతి ఒప్పందం ఇజ్రాయెల్ హమాస్ మధ్య. మొన్న హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ సైన్యం మీద కాల్పులు జరిగితే దానికి ప్రతిగా వైమానిక దాడులు చేసి 25 మందిని లేపేసింది ఇజ్రాయెల్. ఆ తర్వాత వెంటనే ట్రంప్ జోక్యం చేసుకుని అటు హమాస్ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వటం, ఇటు ఖతారు, టర్కీ ఎవరైతే ఈ వ్యవహారాల్లో పాత్రధారులైనటువంటి వాళ్ళందరూ మాట్లాడడం. అదే సందర్భంలో 20 దేశాల అధినేతలు సంతకాలు పెట్టినటువంటి శాంతి ఒప్పందం కాబట్టి అరే నాయన కాస్తన్న ఆగండ్రా కనీసం ఒక 5-6 నెలలు అన్నటువంటి కోణంలో ప్రయత్నించారు. కానీ అది విఫలమే అయ్యింది. తాజాగా హమాస్ ఐడిఎఫ్ దళాల మీద దాడి చేసిన తర్వాత గాజా మీద జరిగినటువంటి వైమానిక దాడులకు సంబంధించి మరొకటి చోటు చేసుకుంది. గాజా నగరంతో సహా గాజా అంతటా రాత్రి 8 గంటల ప్రాంతంలో భారీ ఎత్తున దాడులు చేసుకొచ్చింది. హమాస్ కాల్పుల విరమణ ఉల్లంఘన మీదన ఇజ్రాయెల్ మౌనంగా ఉండదు అంటూ ఐడిఎఫ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ ఇయాల్ జమీర్ తాజాగా మరొకసారి తేల్చి చెప్పారు. మిగిలిన మరణించిన బందీలను తిరిగి ఇవ్వడానికి కట్టుబడి ఉండాలి, కానీ అలా చేయడంలో వాళ్ళు విఫలమయ్యారు. ఇజ్రాయెల్కి మా బందీలందరినీ ఖననం కోసం తిరిగి ఇచ్చే చర్యను కొనసాగిస్తుంది. దీనికి హమాస్ బాధ్యత వహించాల్సిందే, భారీ మూల్యం చెల్లించుకోవాలి. మీరు ఉగ్రవాదం, మోసం, ద్రోహాన్ని వదిలిపెట్టాలి అని తేల్చి చెప్తున్నారు జమీరు. ప్రత్యేకించి హమాస్ ఎర్రగీతం దాటింది, అందుకే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు. హమాస్ ఐడిఎఫ్ దళాల మీద మళ్ళీ కాల్పులు జరపడం, దానికి ప్రతిగా నిన్నంతా కూడా వరుసపెట్టి అటాక్ జరుగుతూనే ఉన్నాయి. ఇంకో పక్కన బందీలకు సంబంధించిన శవాలను ఇస్తానన్నటువంటిది, ఏది 45 మంది ఉన్నారని చెప్పి ముందు ఆ 45 మందిలో 20 శవాలు ఇచ్చింది, 20 మందిని బతికున్నటువంటి వాళ్ళు ఇచ్చింది, 25 శవాలు మిగతాయి అని చెప్పింది. ఆ శవాల్లో 4 మాత్రమే ఇచ్చింది. మిగతా శవాలు ఎందుకు ఇవ్వలేకపోతుందంటే అత్యాచారాలు, హత్యలు చేసిందని. అదే సందర్భంలో మిగతా వాళ్ళు కొంతమంది బతికున్నారేమో అన్నటువంటిది ఇజ్రాయెల్ డౌట్. శవం అన్నా ఇవ్వు, మనిషిని అన్నా ఇవ్వు, లేదా చంపేస్తాం. ఎందుకంటే మళ్ళీ 4 రోజులు పోయాక సీరియస్ అయినప్పుడు ఇది వాళ్ళు బతుకున్నారు వాళ్ళని ఇస్తాము, ఇట్లాంటి బేరాలు ఆడుతుంటుంది అనమాట. అంటే సాధారణ పౌరులకు కూడా ఇజ్రాయెల్ విలువిస్తుంది. అదే హమాసోడికి పాలస్తీనా పౌరులు అంటే ఏమాత్రం విలువ ఉండదు, వాళ్ళని వాళ్ళే చంపేస్తుంటారు, అంత దరిద్రులు వాళ్ళు. అది ఇప్పుడు సీరియస్ స్టేజ్కి వెళ్ళింది. ఏదైతే ఇప్పుడు ఈ పరిస్థితిని ముగింపు అన్నది ఉంటుందంటే డౌటే.